ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నాయకులు ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరి బాటలో వెళ్తారో ఊహించలేని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లకు పొత్తులతో ముందుకెళ్లిన ఆ పార్టీ ఇప్పుడు ఒంటరిగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. అసలు ఆ పార్టీ ఏది, ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోందా అంటే ఆ పార్టీ ముఖ్య నాయకుల నుంచి అవునన్న సమాధానమే వినిపిస్తోంది. జనసేన టీడీపీతో కలిసి పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులతో పాటు బీజేపీలోని ముఖ్య నాయకులు భావించారు. కానీ ఇందుకు కేంద్ర అధినాయకత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. గడిచిన కొన్నాళ్ల నుంచి ఏపీలో పొత్తులతోనే బీజేపీ రాజకీయాలను నేర్పుతోంది. మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ఏపీలో కనీస స్థాయిలో పార్టీ పుంజుకోవడం లేదు. దీనికి కారణం పొత్తులేనని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. పొత్తున్నప్పుడు 1-2 స్థానాల్లో విజయం సాధించడం, లేకపోతే కనీస స్థాయిలో ఓట్లు సీట్లు సాధించలేని పరిస్థితిలో పార్టీ ఉండటం పట్ల అగ్రనాయకత్వం దృష్టి సారించింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రధాన పార్టీల నుంచి కీలకమైన వ్యక్తులను పార్టీలోకి తీసుకురావడంతో పాటు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం ఉత్తమమని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు సీట్లు రాకపోయినా పార్టీ కేడర్కు రాష్ట్రంలో ఎదిగే ప్రత్యామ్నాయాన్ని బీజేపీ చేస్తోందన్న భావనతో క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు బీజేపీ చర్యలను ముమ్మరం చేసినట్లు చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంటు స్థానాల పరిధిలో బీజేపీ పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ఉద్దేశంతో బీజేపీ అధిష్టానం ఉండటంతోనే ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థులను కూడా కొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే కీలక అభ్యర్థులను పోటీలో దింపేందుకు అనుగుణంగా ఆ పార్టీ దృష్టి సారించింది. ప్రధాన పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చే వారిపైన నాయకులు దృష్టి సారించారు. ఇతర పార్టీలో ముఖ్య నాయకులను ఆహ్వానించడం ద్వారా స్థానికంగా కొంత బలోపేతం కావచ్చని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే టీడీపీ జనసేనతో పొత్తు ఉంటుందని బీజేపీలో కొంతమంది నేతలు బలంగా నమ్ముతూ వచ్చారు. బీజేపీ అధినాయకత్వం ఆదేశాలతో పార్లమెంటు స్థానాల పరిధిలో కార్యాలయాలు ఏర్పాటుకు ఆదేశాలు రావడం, మరోపక్క జనసేన టీడీపీ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతూ ఉండటంతో పొత్తు లేనన్నట్టే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తు ఉంటుందని ఆశించిన బీజేపీలోని కొందరు ముఖ్య నేతలు ఏం చేయబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, విశాఖలోని ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వంటి వారంతా ఉమ్మడిగా పోటీ ఉంటుందని బలంగా విశ్వసించారు. కానీ బీజేపీ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు దానికి వ్యతిరేకంగా ఉండటంతో వీరి ఆలోచన ఎలా ఉండబోతోందన్న దానిపైన ఆసక్తి నెలకొంది. కాకపోతే బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన వెనుక బలమైన కారణం ఉన్నట్లు చెప్తున్నారు. బలమైన అభ్యర్థులతో పోటీలోకి వెళితే క్షేత్రస్థాయిలో బలంపై ఒక అంచనాకొచ్చి 2029 నాటికి రోడ్ మ్యాప్ వేయాలన్నది వారి మొదటి లక్ష్యం. ఏపీలో గెలిచే సీట్లపై బీజేపీ ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా తమకే సహకారాన్ని అందించేందుకు ఉవ్వెల్లూరుతున్న నేపథ్యంలో పొత్తుకు వెళ్లవలసిన అవసరం ఏమిటన్న భావనలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉండటం వల్లే కలిసి పోటీ చేయడంపై అగ్రనాయకత్వం సానుకూలతను వ్యక్తం చేయడం లేదని ఆ పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ సమీకరణాలు ప్రకారం పొత్తు లేనట్లే కనిపిస్తోందని, చివరి దశలో రాజకీయ సమీకరణాల్లో మార్పులతో పొత్తుకు వెళ్తారా అన్నది వేచి చూడాలని ఆ పార్టీ కీలక నాయకులు చెప్పుకుంటున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారో? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని